Let's welcome him. Aine Madhukar Manepalli garu, aka Maddie annamata. Maddie Manepalli and actor Maddie is here with us. ఆడిషన్స్ కోసం తిరిగి చేసి జరిగిన దాంట్లో రాలేదు. చాలా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే షార్ట్ ఫిల్మ్స్ హిట్ అయిపోయినాయి. దానివల్ల చూసి పిలిచేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఎడిటింగ్లో నన్ను చూసిన వాళ్ళు. నా గురించి తెలిసిన తర్వాత మంచి ఎడిటర్ అండి, అనవసరం కెరీర్ పాడు చేసుకుంటాడు, యాక్టర్ తిరుగుతున్నాడు అని చెప్పి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎడిటర్, అసిస్టెంట్ గా చేశారు, అట్ ద సేమ్ టైం మూవీస్ లో యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఇన్ని డిఫరెంట్ ట్రయల్స్ చేశారు కదా, సో ఏది మీకు బెటర్ గా అనిపించింది, ఏది ఈజియెస్ట్ గా అనిపించింది? 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మూవీస్ ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని డంప్ అవడం చూస్తూ ఉంటారు, చాలా హిట్స్ అయినవి కూడా చూస్తూ ఉంటారు కదా, సో అలా మీకు బాగా గుర్తుండిపోయిన మూవీస్? చిరంజీవి సినిమా నా ఫస్ట్ సినిమా. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే శంకర్ దాదా ఎంబీబీఎస్ నేను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా శబ్దాలయలో. సో చౌర్యపాఠం మూవీ గురించి అంటే మంచి టాక్ అయితే విన్నాను. పరిస్థితి బట్ బయట చౌర్యపాఠం అంటే ఏంటనేది తెలియదు ఎవరికి. చాలా కష్టపడ్డారు ప్రమోషన్స్ చేయడానికి, మల్టిపుల్ వీడియోస్ చేశారు, బట్ రీచ్ అవ్వలేదు. తెలిస్తే వచ్చేవాళ్ళండి, తెలియకుండా ఎక్కడి నుంచి వస్తారు. సో ట్రై చేయండి, మ్యాక్సిమం పుష్ చేయండి, ఫుల్గా ప్రమోషన్స్ చేయండి, జనాల్లోకి వెళ్తే మాత్రం వస్తారు. అందరూ హ్యాపీగా చెప్పేసి వెళ్తున్నారు, బట్ ఎందుకు చేయలేకపోతున్న రీజన్ మాకు మాత్రమే తెలుసు. మీరు అన్నట్టుగా మీ ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోవాలనుకోలేదు, నేను దాని త్రూ రావాలనుకోలేదు అన్నారు. మేబీ యూజ్ చేసుకుంటే మీరు ఫస్ట్ డే యాక్టింగ్ లోనే ఉండేవాళ్ళేమో అని అనిపించలేదు ఎప్పుడు? చాలా సార్లు అనుకుని, చాలా సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. అంటే రాత్రులు కూర్చొని ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి, బెడ్రూమ్ లో కూర్చొని. సో మీరు చక్రంకి చేశారు, బుజ్జిగాడుకి చేశారు కదా, సో ప్రభాస్ గారిని కలిసారా? బిగ్గెస్ట్ స్వీట్ అండి, ఇప్పటికీ అప్పటికి అన్ని తేడా లేదు. ఆయన స్వీట్ డార్లింగ్ ఎప్పటికంతే. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను లుంబిని. 21 years గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఒక పర్సన్ ఇవాల్టి మన గెస్ట్. ఇప్పుడైతే తన యాక్టర్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, బట్ బిఫోర్ దట్ హీ వాజ్ అన్ ఎడిటర్, అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారనమాట. ఇప్పుడు తన యాక్టింగ్ టాలెంట్ తో మన ముందుకు వచ్చేసారు అండ్ చౌర్యపాఠం అనే మూవీ చేశారు. సో ఆ ఫిలిం గురించి, అట్ ద సేమ్ టైం ఆయన ఫిలిం ఎక్స్పీరియన్సెస్ గురించి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. ఆయనే మధుకర్ మానేపల్లి గారు, aka Maddie అన్నమాట. Maddie Manepalli and actor Maddie is here with us. Hello Madhukar garu, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. నైస్ మీటింగ్ యు. Maddie కదా? యా. సో మధుకర్ షార్ట్ కట్ ఇస్ Maddie, అట్లానే పిలుస్తారా ఫ్రెండ్స్ అందరూ కూడా? యా, ఒకప్పుడు అందరూ మధు అని పిలిచేవాళ్ళు. ఓకే. 2010 తర్వాత నుంచి అందరూ Maddie అని పిలవడం మొదలు పెట్టారు. బట్ నేను నేమ్ ఒక్కటేనా అని అనుకున్నాను, మీరు చూడడానికి కూడా కొంచెం మాధవన్ లానే ఉన్నారు. స్ట్రైట్ ఫేస్ గానీ, సైడ్ యాంగిల్ లో గానీ. థ్యాంక్ యూ. చెప్తుంటారా? ఆల్మోస్ట్ చాలా మంది ఇలానే చెప్తారేమో మీకు కదా? చాలా మంది మాధవన్ లాగా ఉన్నా ఉంటారు, నవదీప్ గారిలో ఉన్నా ఉంటారు, తరుణ్ లో ఉన్నా ఉంటారు, రకరకాల కంపారిజన్స్. ఓకే ఓకే. బట్ నాకు పేరు వినంగానే, మీ ఫేస్ చూడంగానే, మీ ఇన్స్టాలో పిక్చర్స్ అన్ని చూసినప్పుడు కూడా లిటరలీ మాధవన్ లానే అనిపించారు మీరు. నైస్. సో ఎడిటర్, అసిస్టెంట్ గా చేశారు, అట్ ద సేమ్ టైం మూవీస్ లో యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఇన్ని డిఫరెంట్ ట్రయల్స్ చేశారు కదా, సో ఏది మీకు బెటర్ గా అనిపించింది, ఏది ఈజియెస్ట్ గా అనిపించింది? ఆర్ ఆఫ్ కోర్స్ మేబీ అన్ని కష్టమే అనుకోండి. అంటే ఇష్టపడి చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. నాకు ఎడిటింగ్ ఇష్టమే, యాక్టింగ్ ఇష్టమే. ఓకే. ఫస్ట్ యాక్టర్ గా అవ్వాలి అని అనుకున్న ఇండస్ట్రీలోకి వచ్చే ముందు, బట్ ఫ్యామిలీ నేమ్ కానీ, మా ఫాదర్ నేమ్ కానీ వాడద్దు అని చెప్పని టెక్నికల్ సైడ్ వెళ్తే కొంచెం బెటర్ కదా, చాలా మందికి దగ్గర అవ్వచ్చు డైరెక్టర్కి, వాళ్ళకి వీళ్ళకి. ఓకే ఓకే. ఏంటి ఫ్యామిలీ నేమ్ వాడొద్దనా? అంటే ఫాదర్ బాగా తెలుసు ఇండస్ట్రీలో, ఫాదర్ కూడా ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. ఆయన ఏం చేసేవారు? నాన్న డబ్బింగ్ ఇన్ఛార్జ్, యాక్టర్. వావ్. అంటే నేను పుట్టక ముందు నుంచి నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు. ఓకే ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు చెప్పొచ్చు కదా నేమ్? ఇప్పుడు కూడా ఇంకేం చెప్పట్లేదు. బట్ స్టిల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, యూటిలైజ్ చేసుకోలేదు మీరు, మీ సొంతంగా రావాలనుకున్నారు అంతేనా?
అంటే నాన్నగారు రిఫరెన్స్ తీసుకొని వెళ్ళి అడిగి నాన్నగారు మళ్ళీ వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి సరే ఓకే ఏదో క్యారెక్టర్ ఇద్దాంలే అనేలా కాకుండా సరే మన టాలెంట్ చూపించి తెచ్చుకుంటే బాగుంటది కదా అని చెప్పని నాన్నగారి పేరు వాడుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. అంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన నాన్నగారే. సో 18 లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాయిన్ అయ్యి అసిస్టెంట్ గా స్టార్ట్ చేసి తర్వాత అదే శబ్దాలయ్య మై హోమ్ లాగా అనమాట. సో అక్కడే నేను వర్క్ నేర్చుకున్నాను, అక్కడే నా కెరీర్ మొదలు పెట్టాను అసలుకి. సో అక్కడి నుంచి చిన్న చిన్నగా ఇంకా అసిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ ఆపరేటర్గా మారి దాని తర్వాత ఎడిటర్గా మారి ఈ మధ్యలోనే ప్రయత్నాలు చేశాను యాక్టర్గా టర్న్ అవుదామని. కొంతమంది పెద్ద డైరెక్టర్లు అరే వద్దురా నా మాటను, నీకు ఎడిటర్గా మంచి కెరియర్ ఉంటుంది అని చెప్పి వద్దు అని ఇందులోనే ఉంచడానికి ట్రై చేశారు. ఇది కాదు కదా మనం అనుకున్నది, యాక్టర్గా అవ్వాలి, సరే ఒక పని చేద్దాం రకరకాల ప్లేసుల్లో ట్రై చేద్దామని చెప్పని పీటర్ హెయిన్స్ గారికి పర్సనల్ ఎడిటర్గా చేసేవాడిని మగధీరా టైంకి. అంటే పీటర్ హెయిన్స్ గారు షూట్ చేసే ఫైట్స్ అని నేను ఎడిట్ చేసేవాడిని అనమాట. సో పీటర్ హెయిన్స్ గారితో వెళ్ళిపోతే చెన్నైలో తిరగచ్చు, ముంబైలో తిరగచ్చు, అక్కడ ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పని ఒక 1 year తిరిగి ఏంటి ఓన్లీ ఎడిటింగ్ చేస్తున్నాం అక్కడ ఇక్కడ అంతా తిరుగుతున్నాం ఊరికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇది కాదు కదా అనుకునేది, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదని మళ్ళీ అది కూడా ఆపేసి 2010 నుంచి కొంచెం గట్టిగా షార్ట్ ఫిల్మ్స్ అయి చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు అక్కడ ముంబై వెళ్ళడం అది చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదా? ట్రై చేశారా మూవీ ట్రయల్స్ అవన్నీ ప్రాపర్ గా? ట్రై చేయడానికి అసలు స్కోప్ లేదు, ఈ వర్క్ లోనే బిజీ అయిపోవాలి. ఎడిట్ చేస్తుండేవాడిని, ఇక్కడ నుంచి అక్కడ ఫ్లై చేసేవాళ్ళు, అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేసేవాడిని, షూటింగ్ అయిపోయి మళ్ళీ ఫ్లై బ్యాక్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. సో ఇట్లా అయిపోతుంది కానీ ప్రాసెస్ వర్క్ నాకు ఆఫీస్కి వెళ్ళడానికి తిరగడానికి అడగడానికి వర్కౌట్ అవ్వట్లేదు. సర్లే అనుకొని మానేసి యాక్టింగ్ లోకి షిఫ్ట్ అంటే షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత ఒక ఛానల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా యాంకర్ వర్క్ చేశాను. రకరకాల పనులన్నీ చేశారు, ఆల్మోస్ట్ మల్టీ ఫాసెటెడ్ పర్సన్ మీరు. తర్వాత మళ్ళీ ఎడిటర్ గా సినిమాలు వచ్చినాయి, 3 సినిమాలు చేశాను మెయిన్ ఎడిటర్ గా. తర్వాత ఇంకా లేదు ఇటైతే స్టక్ అయిపోతాం కంప్లీట్ గా అని ఎడిటింగ్ కంప్లీట్ కట్ చేసి ఫుల్ టైం యాక్టింగ్ లో ఉండి ట్రయల్స్ వేసి 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 కరెక్ట్గా లాక్డౌన్ కి ముందు సవారీ అని ఒక సినిమా చేశాను. సవారీ నాకు మంచి నేమ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది. చాలా మంచి రోల్ పడింది దాంట్లో. సో సినిమాకి వెళ్తున్నారు, జనాలు చూస్తున్నారు, మంచి టాక్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది. అయిపోయేటప్పటికి అందరూ మర్చిపోయారు సినిమా గురించి. నువ్వు సవారీలో చేశాడు సవారీ అని ఆలోచిస్తున్నారు. ఓకే అర్థమైంది, మొదటికి వచ్చింది వ్యాపారం మళ్ళీ ఫస్ట్ నుండి. మళ్ళీ అలా చిన్నగా తిరగడం స్టార్ట్ అయింది. తర్వాత చౌర్యపాఠం వచ్చింది, ఇది సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ప్యారలల్ గా పాపం పసివాడు అని చెప్పని ఆహా వాళ్ళకి ఒక సిరీస్ చేసాం. శ్రీరామ్ చంద్ర గారు హీరో దాంట్లో. సో అందులో క్యారెక్టర్ చేశాను. తర్వాత ఈగిల్, ఇప్పుడు మిరాయి షూట్ జరుగుతూ ఉంది. సో కంటిన్యూస్ గా ఫిల్మ్స్ అయితే ఉన్నాయి, లైన్ లో ఉన్నాయి, మీరు వర్క్ చేస్తున్నారు. బట్ ఈ సవారీ మూవీలో మంచి రోల్ పడింది అన్నారు కదా, సో అది మీకు మళ్ళీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని చూపించుకోవడానికి హెల్ప్ అయి ఉంటుంది కదా డెఫినెట్లీ ఆ రోల్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.